Here is the non-spoiler review of the film Magaraja Telugu dubbed movie acted by Vijay Sethupathi అండ్ అదర్ యాక్టర్స్. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే లోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ విషయానికి వెళ్ళిపోతే బాగుంది భయ్యా. నాకైతే ఒక చెత్తబుట్ట పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు. ఇంకా చెత్తబుట్టలో డబ్బులు లేవు, నగలు లేవు, ఆస్తి డాక్యుమెంట్స్ లేవు, ఇల్లు కొనడానికి 3 కోట్ల డాక్యుమెంట్ అలా కూడా ఏమీ లేవు. ఆఖరికి డస్ట్బిన్ కూడా బంగారం కాదు, ఇనుముతోనే చేసింది. అయినా సరే ఎందుకు కంప్లైంట్ ఇచ్చారనేదే స్టోరీ. అదే ఈ ఒక్క చిన్న పాయింటే కదా అని వదిలేకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. కొద్దిగా ఎమోషనల్గా కూడా చేశారు. ఎమోషనల్ ఎండింగ్ కాదు, హ్యాపీ ఎండింగే. కానీ హ్యాపీ ఎండింగ్ ముందు ఎమోషనల్గా చేశారు. అసలు ట్విస్ట్ అయితే ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ ఒకటి, డస్ట్బిన్ కోసం ఎందుకు ఎతికారని ప్రీ క్లైమాక్స్, ఇంకోటేమో క్లైమాక్స్ ట్విస్ట్. ఈ రెండు మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగా తీశారు. సిచ్యువేషన్కి తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగా అందించారు. విజయ్ సేతుపతి యాక్టింగ్ చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా చేశారు. ఇంకా విజయ్ సేతుపతి కూతురు కూడా చాలా అద్భుతంగా చేశారు. సేతుపతి కూతురికి సంబంధించిన క్లైమాక్స్లో డైలాగులు హైలైట్గా నిలుస్తాయి. ఇంకా ఈ సినిమా ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో ఉంటే ఖచ్చితంగా చూసేయండి, తెలుగులోనే ఉంది కాబట్టి. ఇంకా అంతేనండి. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5/5. కొద్దిగా కొన్ని సీన్లు కన్ఫ్యూజ్ చేస్తాయి, ఒక 20-30 మినిట్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి. కానీ ఆ కన్ఫ్యూజన్కి క్లైమాక్స్లో ఏమాత్రం మనకు డౌట్ రాకుండా క్లారిటీగా అర్థమయ్యేలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అంత కన్ఫ్యూజ్ చేసి కూడా ఒక్క అరగంట 20 నిమిషాలు కన్ఫ్యూజ్ చేశారు. ఆ 20 నిమిషాల కన్ఫ్యూజన్ కూడా ప్రీ క్లైమాక్స్ దగ్గర ఆ కన్ఫ్యూజన్ పోద్ది, ఫుల్ క్లారిటీగా వచ్చేస్తుంది. అందుకే 4.5/5 ఇస్తాను. అంతేనండి. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఈ మూవీ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.